20వ సర్గము శార్దూలుడు అను చారుని సూచన మేరకు రావణుడు శుకుడు అను రాక్షసుని సుగ్రీవుని కడకు దూతగా పంపుట అతడు సుగ్రీవునకు రావణుని సందేశమును వినిపించుట సుగ్రీవుడు దానికి తగిన సమాధానమును ఇచ్చుట వానరులు శుకుని బాధించుచుండగా శ్రీరాముడు అతనిని విడిపించి పంపివేయుట శార్దూలుడను ఒక రాక్షసవీరుడు సుగ్రీవుని అధీనములో సముద్రతీరమున విడిసియున్న వానర సైన్యము కడకు వచ్చి దానిని చూచెను. దుర్మార్గుడు రాక్షసరాజు అయిన రావణుని యొక్క గూఢచారి అతడు. ఆ రాక్షసుడు కపిసైన్యమును పరికించి చూచిన పిమ్మట ఎంతయు తొట్రుపాటునకులోనే శీఘ్రముగా లంకకు మరలివచ్చి తమ ప్రభువునకు ఇట్లు విన్నవించెను. వానరవీరులతో భల్లూకయోధులతో గూడిన ఒక మహాసైన్యము లంక వైపునకు వచ్చుచున్నది. అది శత్రువులకు చొరరానిది, ఎదిరింప శక్యముగానిది అయిన ఆ మహాసైన్యము అగాధమై అపారమైన మరియొక సముద్రము వలె ఒప్పుచున్నది. దశరథుని కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవిని రక్షించుటకై ఇటు వచ్చుచున్నారు. ఆ ఇద్దరు సోదరులను శ్రేష్టములైన ఆయుధములను ధరించియున్నారు. మిగుల తేజోమూర్తులైన ఆ ఇరువురును సముద్రతీరమున నిలిచియున్నారు. వారి బలములు 10 యోజనముల మేరకు అంతటను క్రిక్కిరిసియున్నవి. మహారాజా, నేను పైపైన చూచి చెప్పిన మాట ఇది. నీవు వెంటనే వారిని గూర్చి సమగ్రముగా తెలిసికొనుట యుక్తము. ప్రభూ, నీవు సమర్థులైన దూతలను పంపినచో వారు ఆ సైన్యము యొక్క తీరుతెన్నులను పూర్తిగా తెలిసికొని రాగలరు. ఆ పిమ్మట నీకు ఉచితమని తోచిన రీతిలో సామ, దాన, భేదోపాయములను నడుపవచ్చును. సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుట దానోపాయము, మంచి మాటలతో సుగ్రీవుని మన పక్షమున త్రిప్పుకొనుట సామోపాయము, సుగ్రీవునకును శ్రీరామునకును మధ్య విరోధమును సృష్టించుట భేదోపాయము, ఆ రఘువీరుని ఎడ దండోపాయము పనిచేయదు. రాక్షసరాజైన రావణుడు శార్దూల రాక్షసుని మాటలను వినినంతనే మిక్కిలి ఆందోళనకు లోనయ్యను. కార్యప్రయోజనములు సిద్ధించుటకై అతడు తనలో తాను లోతుగా ఆలోచించుకొనెను. పిమ్మట కర్తవ్యమును గ్రహించుటలో మేటియైన శుకుడను రాక్షసునితో ఇట్లు వచించెను. శుక, నీవు వెంటనే అచటికి వెళ్ళి వానరరాజైన సుగ్రీవునితో నా మాటలుగా ఇట్లు నుడువుము. నా సందేశమును మృదుమధురములైన మాటలతో నిర్భయముగా అతనికి వినిపింపుము. ఓ కపివర, నీవు వానర ప్రభువుల వంశమున పుట్టినవాడవు, మాన్యుడైన వృక్షరజస్సుని కుమారుడవు, మహాబలశాలివి. వానరరాజా, నీవు రాముని పక్షమున ఉండుట వలన నీకు కలిగెడు ప్రయోజనము శూన్యము. అతని పక్షమును వీడినందున నీకు ఎట్టి కీడు కలుగదు. వాలి నాకు మిత్రుడు, అతని తమ్ముడవైనందున నీవు కూడా నాకు సోదరతుల్యుడవే. కనుక నీవు నాతో మైత్రి నెరపుము, నా పక్షము వహింపుము. సుగ్రీవ, ధీశాలి రాజకుమారుడును అయిన శ్రీరాముని యొక్క భార్యను సీతాదేవిని నేను అపహరించినందువలన నీకేమి నష్టము? ఆలోచించుకునుము. అతడు నరుడు, నీవు వానరుడవు. మీ ఇరువురికిని ఎట్టి సంబంధమూ లేదు. కనుక నీవు కిష్కింధకు మరలిపొమ్ము. వానరులు ఏ విధముగను ఈ లంకలో ప్రవేశింపజాలరు. దేవతలకును గంధర్వులకును ఇందు అడుగిడుటకు సాధ్యము కానప్పుడు ఇక నరవానరుల విషయము చెప్పనేలా? రాక్షసుడైన ఆ శుకుడు రావణుని సందేశమును అందుకొనిన వెంటనే చిలుక రూపమును దాల్చి ఆకాశమునకు ఎగిరెను. అతడు సముద్రము పైభాగమున చాలా దూరము పయనించి సుగ్రీవునకు సమీపమున ఆకాశమునందే నిలిచెను. అనంతరము అతడు ఆ కపివరునకు దురాత్ముడైన రావణుని సందేశమును పూర్తిగా వివరించెను. ఆ శుకరాక్షసుడు రావణుని సందేశమును వినిపించుచుండగనే పెక్కుమంది వానరులు ఆకాశమునకెగిరి వాని యొద్దకు చేరిరి. పిదప వానరెక్కలు ఓడబెరికి ముష్టిఘాతములతో చంపివేయుటకు చుట్టుముట్టిరి. పిదప ఆ కపివరులందరూ బలాత్కారముగా ఆనిశాచరిని పట్టుకుని బంధించి ఆకాశము నుండి భూమి మీదికి పడద్రోసిరి. వానరుల దెబ్బలకు తట్టుకొనలేక ఆ శుకాసురుడు శ్రీరామునితో ఇట్లు విన్నవించుకొనెను. రఘువర, దూతలను చంపుట రాజులకు ధర్మము కాదుగదా. కనుక నన్ను చావగొట్టుచున్న ఈ వానరులను వారింపుము. తన యజమాని యొక్క సందేశమును వెల్లడింపకుండా తన అభిప్రాయములను ప్రకటించుదూత తనకు స్వామి అప్పగించిన కార్యమును చేయనివాడగును. అట్టి దూత వధార్హుడు. శ్రీరాముడు ఆ రాక్షసుని వచనములను అతని గగ్గోలును విని అతనిని కొట్టవలదుని ఆ కపివరులతో పలికెను. వానరుల భయము తొలగిన పిదప ఆ శుకాసురుడు దెబ్బతినిన తన రెక్కలతోడనే అంతరిక్షమున నిలిచి మరల ఇట్లు పలికెను. సాటిలేని బలపరాక్రమములు గల ఓ సుగ్రీవ, లోకకంటకుడైన రావణునకు నీ సందేశమును తీసుకునిపోనిచో అతని చేతిలో నాకు చావు తప్పదు. కనుక నీ మాటగా ఆయనకు నన్నేమి చెప్పుమందువు? ఆ రాక్షసుడు ఇట్లు ప్రశ్నింపగా కపివరుడు, వానరరాజు అయిన సుగ్రీవుడు స్థిరచిత్తుడై రావణుని తృణీకరించుచు దూతగా వచ్చిన శుకునితో ఇట్లు నుడివెను. ఓ దూత, మీ రాజుతో ఇట్లు పలుకుము. వధార్హుడవైన ఓ రావణ, నీవు నాకు మిత్రుడవు కావు, దయకు పాత్రుడవునుగావు, నాకు ఎట్టి మేలు చేసిన వాడవును కావు, నాకు ప్రియమైన వాడవునుగావు. పైగా నీవు శ్రీరామునకు విరోధివి గనుక నాకును శత్రుడవే. కావున బంధుమిత్రులతో సహా నీవు వాలివలే చంపదగినవాడవు. ఓ నిశాచర రాజా!
నేను తిరుగులేని నా బలములతో అచటికి వచ్చి నిన్ను, నీ కుమారులను, నీ బంధువులను, నీ జ్ఞాతులను అందరినీ ఒక దెబ్బతో మట్టుపెట్టెదను. అంతేగాదు నీ లంకనంతయును బుగ్గిపాలు చేసెదను. ఓ మూఢరావణ, ఇంద్రాది దేవతలు నిన్ను రక్షింపబూనినను, నీవు అంతర్ధానమై ఆకాశమున దాగికొనినను, అట్లే పాతాళలోకమున ప్రవేశించినను శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు. అంతేగాదు కడకు నీవు ఆశంకరుని పాదములనే ఆశ్రయించినను, నీవు నీ పరివారములతో సహా శ్రీరాముని చేత హతుడవగుట తథ్యము. శ్రీరాముని బాణముల తాకిడికి గురియైనప్పుడు నిన్ను పిశాచములుగాని, రాక్షసులుగాని, గంధర్వులుగాని, అసురులుగాని, ఈ ముల్లోకములలో గల మరెవ్వరనూ రక్షింపజాలరు. ముసలితనమున జవసత్యములు సన్నగిల్లి నిన్ను ఎదుర్కొనజాలని జటాయువును నీవు ఏల చంపితివి? అది సరే, రామలక్ష్మణులు సీతాదేవి చెంత లేనప్పుడు మోసముతో ఆ విశాలాక్షిని అపహరించితివి. అదియును ఒక ఘనకార్యమేనా? దానివలన మున్ముందు నీకు సంభవించెడి మహానర్థములను నీవు తెలిసికొనలేకున్నావు. రఘువరుడు మిక్కిలి బలశాలి, మహాత్ముడు, దేవతలకును దుర్జయుడు. ఆ విషయమును నీవు గ్రహింపలేకున్నావు. ఆ మహావీరుడు నీ ప్రాణములను తప్పక హరించి వేయగలడు. నీవు దొంగతనముగా సీతాదేవిని హరించితివిగాని ఆ ప్రభువు మాత్రము ప్రత్యక్షముగనే అనగా అందరును చూచుచుండగనే నీ ప్రాణములను హరించి వేయగలడు. అనంతరము వాలిసుతుడు, వానరోత్తముడు అయిన అంగదుడు ఇట్లు నుడివెను. మహారాజా, ఇతడు దూతకాడు, గూఢచారిగా నాకు తోచుచున్నాడు. ఇతడి చెటికి వచ్చి మనతో మాట్లాడుచునే మన బలముల శక్తి సామర్థ్యములను పరిశీలించి గ్రహించినాడు. ఇతడు లంకకు చేరకుండా ఇచటనే బంధించి వేయుట యుక్తమని నా అభిప్రాయము. వెంటనే వానరప్రభువైన సుగ్రీవుని ఆదేశమును అనుసరించి కపివరులు ఆకాశమునకు ఎగిరి అతనిని పట్టుకుని బంధించిరి. అతడు దిక్కులేని వానివలే ఏడువసాగెను. చండప్రచండులైన ఆ వానరులు సుకుని బాధించుచుండగా అతడు, దశరథ కుమార, మహాత్మా, రామా అని బిగ్గరగా ఆక్రోశించుచూ ఇట్లు మొరపెట్టుకునెను. ప్రభూ, వీరు నారెక్కలను బలవంతముగా ఊడబీకుచున్నారు, నా కన్నులలో పొడుచుచున్నారు. నేను ఈ దినము మృతి చెందినచో నా జీవితకాలములో నేను చేసిన పాపములన్నియును మిమ్ము చుట్టుకునను. శ్రీరాముడు అతని విలాపవచనములను ఆలకించి అతనిని చంపుట యుక్తము కాదు, ఈ వచ్చిన దూతను విడిచిపెట్టుడు అని ఆ ప్రభువు వానరులను ఆదేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 20వ సర్గము.